హైదరాబాద్ సైదాబాద్లో స్టీల్ బ్రిడ్జి నామకరణంపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. త్వరలో ప్రారంభం కానున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి ఐఎస్ సదన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాజీ పార్లమెంట్ సభ్యురాలు దివంగత సంగం లక్ష్మీబాయి పేరును పెట్టాలని నేతలు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు విద్యా వసతి కల్పించేందుకు ఇందిరా సేవా సదన్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఆమె విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకురాలుగా, విద్యావేత్తగా సంగం లక్ష్మీబాయి సేవలను ప్రభుత్వం గుర్తు చేయాలని గుర్తించారు. బ్రిడ్జికి ఆమె పేరు పెట్టే వరకు తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మహిళా మోర్చా నేతలు తెలిపారు. మన సైదాబాద్ ప్రాంతంలోని సంగం లక్ష్మీబాయమ్మ గారి పేరు మీద ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ మరి ఆనాడు స్వాతంత్ర సమరయోధులైన లక్ష్మీబాయమ్మ గారు మరి ఆనాడే 1952లో బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఉప విద్యాశాఖ మంత్రిగా కూడా ఉమ్మడి హైదరాబాద్ ఉన్నప్పుడు ఎన్నో మహిళా నేతగా ఎన్నో సేవలు అందించినారు వారు. అదే కాకుండా మరి సైదాబాద్ ప్రాంతంలో విద్యా సంస్థలు అభివృద్ధి లేనప్పుడు తన స్వంత 60 ఎకరాల భూమిని ఇక్కడ విద్యా సంస్థలకు ఇచ్చి మహిళల విద్యకు పాటుపడిన గొప్ప వ్యక్తి. అదే కాకుండా 3 సార్లు లోక్సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళు మెదక్ నుంచి కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించి మహిళలకు ఎన్నో సేవలు అందించారు. మరి స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా మహిళలకు ప్రత్యేకమైన జైలు ఉండాలని ఆనాడే మరి పోరాటం చేసిన గొప్ప మహిళా నాయకురాలు మరి సంగం లక్ష్మీబాయమ్మ గారు. మరి ఈనాడు సైదాబాద్ ప్రాంతంలో మరి సంగం లక్ష్మీబాయి పేరిట విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. అట్లాంటి గొప్ప వ్యక్తి, బీసీ నాయకురాలు, ఇన్ని సేవలు మహిళల కోసం పోరాటం చేసిన ఆ వ్యక్తికి ఈరోజు మరి ఈ స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం.